హలో గాయ్స్, వెల్కమ్ టు రాకీబాయ్ గేమింగ్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెక్కల బట్టి ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి. గాయ్స్, మనం వచ్చేసి ఫ్రీ ఫైర్ ఆడిపోతున్నాం అనమాట. ఎందుకైతే నేను ఒక ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ముందైతే ఒక ఛాలెంజ్ చేసాం, నో మెడికెట్ ఛాలెంజ్ ఇన్ సిఎస్. మన అయితే ఇప్పుడు ఒక నో మెడికెట్ ఛాలెంజ్ ఇన్ బిఆర్. ఛాలెంజ్ ఏంటంటే ఓన్లీ మనం అయితే సబ్మిషన్ గన్స్తోనే ఆడతాం. అంటే షార్ట్ రేంజ్ గన్స్ ఉంటాయి కదా, ఎస్ఎంజీ గన్స్ ఇందులో ఉంటాయి కదా, ఇవే సబ్మిషన్ గన్స్. ఈ గన్నులతోటే ఓన్లీ మనం గేమ్ అయితే ఆడాలి. ఈ బిఆర్ మొత్తం ఈ గన్నుల్లో ఏ గన్ దొరికినా సరే ఆడచ్చు. మిగతా ఏ గన్ మనం అయితే ముట్టుకోకూడదు, కాస్త ఫైర్ కూడా చేయకూడదు, మన వ్యాలెట్లో ఉండకూడదు. ఓకే, స్టార్ట్. స్కిల్స్ చూద్దాం. స్కిల్స్ అయితే అన్ని బాగానే ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో గాయ్స్. చూద్దాం మరి అయితే ఈ యొక్క ఛాలెంజ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతామా బోయా కొడతాం అనేది. కనీసం ఒక 5 kills కొడితే చాలు. ఎక్కువ మనమైతే ల్యాప్టాప్లో అయితే తీయడం లేదండి. ఓకే, మనం దొరకాలి కదా, ఇంజికల్ పిస్టల్ గన్స్ కూడా ఏమీ వాడకూడదు. పిస్టల్ గన్స్ కూడా వాడితే చీటింగ్ అనేది. ఓకే గాయ్స్, మనం సక్సెస్ఫుల్గా అయితే ల్యాండ్ అయిపోతున్నాం పోచినాక్లో. లెట్స్ గో టు పోచినాక్. చూద్దాం మరి పోచినాక్లో వచ్చారు మనుషులు అయితే ఉన్నారు గట్టిగానే. ఓకే, చూద్దాం మరి అయితే ఈ యొక్క ఏమవుతుందో ఈ యొక్క దానికి. లెట్స్ గో. లెట్స్ గో గాయ్స్. MT5 అయితే దొరికింది. షార్ట్ గన్ ఎస్ఎంజీ అనేది అయితే మనకి ఎస్ఎంజీ గన్లో కూడా లాంగ్లో ఆడే గన్ ఉంటుంది. ఆ గన్ ఏంటంటే విఎస్ఎస్ అనమాట. దాంతో కూడా మంచిగా ఆడచ్చు, దూరం నుండి ఉంటే కొట్టచ్చు. లెట్స్ గో. విఎస్ఎస్ అయితే దొరకాలి మనకి, దాంతో ఆడే కాబట్టి అన్ని స్పాయర్ అంటే. లెట్స్ గో. అంటే మనకి 8 షార్ట్లో ఉంటే పర్లేదు, లాంగ్లో ఉంటే మనం వాల్స్ ఉండాలి మన దగ్గర. లాంగ్లో ఉంటే కొడేస్తాడు. ఓకే, పుట్టేది వచ్చింది. పుట్టు. ఓ, ఫైట్ అయితే అవుతుంది అక్కడ. సూపర్ అయితే ఇవ్వాలి, బేగా పడాలి. ఓకే, టీమ్ భయపడైతే అవుతుంది. నైస్. మనకి దొరకట్లేదు మచ్చా, విఎస్ఎస్ దొరకట్లే. ఓకే, విఎస్ఎస్ దొరకట్లేదు. స్టోర్లో ఉండదు అనుకుంటున్నా, మ్యాక్స్ ఉండదు. స్టోర్లో లేదు కదా, స్టోర్లో ఉంటే బాగుండును. స్టోర్లో లేదు. ఎక్కడ ఉంటుంది? స్టోర్లో లేదబ్బా. ఎతకాలి, మనం ఎతికితేనే దొరుకుతుంది, ఎతకపోతే పని అవ్వదు. ఒక ఐడియా ఉంటుంది, అందరికల్లా మిషన్ నొక్కితే వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. కంటిన్యూస్గా ముందు ఏమైనా పెట్టుకోండి, ఆ స్టోర్ నొక్కితే వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. పైకి వెళ్దాం, పైన ఉంటే ఒకవేళ పైన దొరికితే బాగానే అడ్వాంటేజ్ కదా మనకి. ఓకే, వెహికల్ కార్డ్ అయితే దొరికింది, విఎస్ఎస్ అయితే దొరకలేదు. చూద్దాం, దొరుకుతుంది. ఇంకా బాగా ఎత్తకాలి, ఎదిగితే దొరికేస్తుంది. ఎనిమిది అయితే ఉన్నారు. వెళ్దాం, చూపొద్దాం. మన టీమేట్ కూడా యాడ్. ఓకేనా, ఇవ్వండి. మంచి వచ్చేసాడబ్బా. మనం మళ్ళీ చేద్దాం. ఓకే, బ్యాక్స్ ఎనిమిది అయితే ఉన్నాడు. లెట్స్ గో. 20 వచ్చిన తర్వాత అయితే బయటికి అయితే వెళ్దాం. ఎన్ని మనకు రష్ అయిపోతే మనం ఏకి మనం దొరికేస్తాం. అన్నీ మనం ఏదో రష్ చేయాలి. అక్కడ ఉన్నాడు ఊరు బాబు. ఎక్కడ ఉన్నావు కదా నువ్వు? ఓకే, నాకైతే అయిపోయాడు. నైస్. షార్ట్ గా కదా పెద్ద మ్యాచ్ ముందు పెట్టేస్తుంది. ఆ లాంగ్లో ఆడుంటే అయిపోయింది. ఎత్తగాలి బాగా వెతకాలి, దొరుకుతుంది. ఓకే, నో ప్రాబ్లం.
ఎదుగుదాం, చాలాసేపు ఎదుగుదాం. కానీ మ్యాచ్ అయిపోయేటప్పుడు కనీసం ముందరికి విఎస్ఎస్ దొరకాలి, రావాలి. వస్తే మనం ఈజీగా లాంగ్లోనే కొట్టచ్చు. అంటే జోన్ దగ్గరికి వచ్చినప్పుడు చూడొచ్చు, ఇలా కొండ మించి కొడతారు కదా, అటు మందరు వాల్స్ లేకపోతే చాలా దారుణంగా ఇరుక్కుపోతాం. ఫైట్ చేయడానికి ఉండదు. మనం అక్కడి నుంచి కొట్టా సరే చాలా తక్కువ డ్యామ్ తగులుతుంది. ఈ గ్రామంతో కొడితే 3-4 తగులుతుంది డిజైన్ అయితే. ఓకే, తెలిసిందే కదబ్బా మీకు. హిట్ లిస్ట్ ఓ డేంజర్ జోన్ హిట్ లిస్ట్ అనుకున్నా ఇది. ఓకే, డేంజర్ జోన్ చాలా రోజులు చూస్తున్నాం కదా. ఈ అప్డేట్లో మంచి పని ఏం చేశాను, డేంజర్ జోనే చాలా రోజులు తర్వాత చూస్తున్నాం. డేంజర్ జోన్ అరౌండ్ నేను 2021లో ఆ టైంలో ఆడుంటా గేమ్. అప్పుడు ఇలాగే డేంజర్ జోన్ ఎలా ఉండేది. 2020 ఏమో చిన్నగా గుర్తులేదు ఇయరైతే. లెట్స్ గో, చూడొచ్చు. ఓకే, వెయిట్ అవుతుంది. నేను జిప్పులు వేసుకుని పీక్ వేద్దాం. ఓకే, గో వేగైతే మనం పీక్ కదా వెళ్ళిపోదాం. లెట్స్ గో పీక్, ఫాస్ట్గా వెళ్ళిపోదాం పీక్కి. ఇక్కడ డేంజర్ జరుగుతుంది. పీక్ అయితే వెళ్ళిపోదాం గాయస్ మనం అయితే స్పీడ్గా. పీక్ అయితే పక్కా ఎనిమిస్ ఉంటారు, కొట్టచ్చు. దాంట్లో డేంజర్ జోన్ ఎవరింది, అక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. కాకపోతే మన దగ్గర స్టార్టింగ్ లేదు కాబట్టి కొట్టలేం. కాబట్టి ఇక్కడ తీద్దాం, చూద్దాం. ఇక్కడ ఏమన్నా ఫైటింగ్ అవుతుంది, ఇక్కడ ఏమన్నా ట్రై చేయొచ్చా? లేదు, ఇక్కడైతే సెట్ అవుతాం. విఎస్ఎస్ దొరకాలబ్బా, విఎస్ఎస్ దొరికితే పని అవుతుంది. డేంజర్ జోన్ నెత్తి అడిగిపోతే అయిపోతాం. విఎస్ఎస్ ఎక్కడ ఉన్నావు? విఎస్ఎస్ కమాన్, విఎస్ఎస్ ఎక్కడ ఉన్నావు? విఎస్ఎస్ ఎనిమి ఎక్కడున్నారు అబ్బా? ఎనిమి ఎవరెవరు కొడుతున్నాడు? తక్కువ తగలదని చాలా తక్కువ తగిలింది, కాకపోతే బాగా తగిలింది. తక్కువ వచ్చేయాలంటే బాగా తగిలింది. నాకైతే అయిపోయాడు. నైస్. మన టీమర్ దగ్గర అయితే బిఎస్ఎస్ ఉంది, సింపుల్గా అయితే అయిపోయారు. అదే అది ఎంపీ ట్రిపుల్ నైస్ బాయ్. మన దగ్గర విఎస్ఎస్ లేదు. అయ్యో ఎలా దేవుడా ఇలా అయితే. విఎస్ఎస్, వి వాంట్ విఎస్ఎస్. డ్రాప్ చేస్తే హుట్టు వేరేరా వస్తున్నాను డబ్బులుడా. ఉరుకో బాయ్, 2 నిమిషాలు అవి పట్టు వచ్చేతాను. నాకైతే అయిపోయాడు. నైస్. వస్తాడు మీరు వస్తాడు. అది ఎక్కడ దాకుండా డబ్బు ప్లేయరు ఆడంత తెలుగు ఆడుతున్నాడు. చాలా టెక్నిక్గా ఆడాడు. ఇంకో లెట్స్ గో, చూడాలి మరి ఏమవుతుందో. లెట్స్ గో. మనకైతే విఎస్ఎస్ అయితే దొరకలేదు, బట్ నో ప్రాబ్లం. మనం అయితే 3 kills అయితే కొట్టాం. ఇంకా అన్ని వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? నేను ఏ వీడియో పెట్టినా సరే మీ నోటిఫికేషన్ రావాలంటే మీరైతే బెల్ సింబల్ అయితే ఎన్నటికీ ఎప్పటికీ మీరు అయితే ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్గా ఉంటుంది. కాబట్టి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చెయ్యాలి బేగా. ఇందులో విఎస్ఎస్ దొరుకుతుందంటే లేదు, దొరకట్లేదు. షేట్ లేదబ్బా, దొరకట్లేదు. అరే
ఈ యొక్క ఎక్కువ బుల్లెట్లు దాపెట్టుకున్నాం, ఎందుకంటే దీంతో చివరిదాకా ఆడాలి నాకు తెలిసి. అవును, దీనికి 4x స్కోర్ పడుతుందా? నాకు తెలియదబ్బా. దీనికి 4x స్కోర్ పిచ్చుకొచ్చి పెట్టుకోకూడదా? పిచ్చుకొచ్చి నాకు తెలిసి. వెళ్ళి 4x స్కోప్ అయితే కొందాం. అంటే ఎక్కువ డ్యామేజ్ తగలాలి కదా, అందులో వెళ్ళి 4x స్కోప్ కొనుక్కుందాం. 4x స్కోప్ 4x స్కోప్ 4x స్కోప్ ఇచ్చేస్తున్నాను. 4x స్కోప్ 4x స్కోప్ కొన్నాను. 4x స్కోప్ రెండు కొంచెం పెట్టడానికి అవుతుందా కదా? పెట్టవే స్కోప్ వేస్ట్ అయిపోయింది. షేట్ 4x స్కోప్ అవ్వట్లేదు. నో ప్రాబ్లం, గో ఫాస్ట్గా అయితే వెళ్దాం. ఓన్లీ ఎస్ఎంజీ గన్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాం. ఓన్లీ ఎస్ఎంజీ గన్, ఓకేనా? మేమైతే ఫేర్గానే ఆడతాం. లెట్స్ గో, కమాన్. ఓ విఎస్ఎస్ దొరికేసింది మన పేరుకి. యాస్, సక్సెస్ఫుల్లీ విఎస్ఎస్ అయితే దొరకడం అయితే జరిగింది. ఇప్పుడు రండ్రా, కొట్టి కొడతాం దొరికినట్టు. రండిరా బాలరాజు, రండిరా. ఓకే, మధ్యలో అయితే డ్రాప్ అవుతుంది, అక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే మొత్తం తాగొచ్చేస్తారు కాబట్టి మనం వెనకాల నుంచే కొట్టాలి. ఈ స్పాట్కి అయితే వెళ్దాం మనం. అయితే ఒక స్పాట్కి లెట్స్ గో. స్పీడ్గా త్వరగా వెళ్ళిపోవాలి. పరిగెట్టాలి, తొందరగా పరిగెట్టాలి, తొందరగా త్వరగా వెళ్ళి. ఉన్నారు మనుషులు ఉన్నారా లేదా? లేరు, నో ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఛాన్స్ తీసుకొచ్చాను. చెప్పాను కదా, తగిలితుంది గట్టిగా. నాకైతే అయిపోయాక వేరైతే అరే బాయ్, ఇంకా వచ్చాడు. అరే బాయ్ ఎస్ఎంజీ ఆమో కావాలి. బాయ్ ఎస్ఎంజీ ఆమో, క్విక్ ఎస్ఎంజీ ఆమో, ఎస్ఎంజీ ఆమో కావాలి బాయ్. కురబెట్టుకో అమ్మో, కొత్త ఉన్నాం. కొత్తగా వస్తాడు బాబే. అది రండ్రా, బాజరా పోయా, రండ్రా ఎవడొస్తారు, రండ్రా తీసుకొచ్చి గండిరా తీసుకున్నాను. మా వాడు బండి వేసుకుని వచ్చేటండి వాడు. జై ఎవరైనా మళ్ళీ కొడగా ఉంటుంది. అది మనకు రాకూడదు, వాళ్ళు కొడతాడు. ఎవరైతే అయిపోయాడు. అదే ఎవడో వేసేస్తాడు, ఏ పడతాయి. అదే ఈ స్కిల్ చల్లగా బతకాలి 3 ఏళ్ళు. వచ్చేసాం, కొన్ని అయిపోయినాయి. కింద నుంచి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో.
అరే షేట్. ఇంకో మ్యాచ్ అయితే ఓకే, ఒకసారి ఇంకో మ్యాచ్లోకి వెళ్తాం, లేదంటే లేదు.